కరవాక, రెండో పక్క గోగునమట్టం డ్రైను వైనతీయ రివర్ నుంచి ఎంటర్ అవుతూ ఉంది. ఆ లొకేషన్కి వెళ్తాం. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినట్టయితే మనం ఈ డ్రైన్ మౌత్కి మనం రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ 8 కిలోమీటర్లు సుమారుగా డ్రెడ్జింగ్ చేశారు గతంలో, 2017-18లో చేశారు. సో ఆ టైంలో చేసినందువల్ల ఇక్కడ ఏమిటంటే, మనం ఇక్కడ పరిస్థితి గమనించినట్టయితే ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేయలేదో ఆ లొకేషన్కి డ్రెడ్జింగ్ చేసిన లొకేషన్కి మనం క్లియర్ కట్గా తేడా అయితే గమనించవచ్చు. ఇక్కడ డ్రెడ్జింగ్ చేసిన దగ్గర రెండు ప్రక్కల మనం గమనించినట్టయితే కొబ్బరి చెట్లు బాగా పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి. కొబ్బరికాయలు చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా, అంటే పంట నష్టం ఉంది కరెక్టే, కానీ ఎక్కడ కూడా మాడిపోయి తలలు విరిగిపోయిన పరిస్థితి లేదు. డ్రెడ్జింగ్ చేయటానికి చేయకపోవటానికి ఉన్న తేడాది. ఈ 8 కిలోమీటర్లు బిగినింగ్లో చేశారు, అలాగే ఆ చివరు కూడా 8 కిలోమీటర్లు చేశారు, మధ్యలో 8 కిలోమీటర్లు వదిలేసేసారు. ఈ 23 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న ఈ శంకరగుప్తం డ్రైను ఎక్కడైతే దీన్ని ఈ అనీవెన్గా డ్రెడ్జింగ్ జరిగిందో దానివల్ల నష్టం ఇదంతా. ఈ మీడియం డ్రైన్లు కానీ అలాగే మైనర్ డ్రైన్లు కానీ దీంట్లో కలవాలి, ఇది వైనతేయలో కలవాలి, అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళాలి. అది దాని ఫ్లో చార్ట్. అది జరగట్లేదు. ఆ మధ్యలో అడ్డంగా తయారైంది. కాబట్టి డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం అడగటం ఖచ్చితంగా ఒక డిమాండ్ లాగా ఇక్కడి నుంచి రైతుల నుంచి నేను తీసుకెళ్తా ఉన్నాను. రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు, విపరీతమైన నష్టం. 1-1.5 చెట్లు పాడైపోయి ఇరుప్రక్కల ఈ కేవలం ఈ శంకరగుప్తం డ్రైను ఇరువైపులే పాడైపోయింది. కాబట్టి తప్పనిసరిగా డ్రెడ్జింగ్ చేయటం ఒక ఐటమ్ అయితే, రెండోది రెండు ప్రక్కల కూడా గొట్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పోర్టు ఉందో, సముద్రం పోర్టులో ఉందో, అలాగే గోదావరి ఉందో, ఇది ఊళ్ళ మీద పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గొట్లు కట్టాలి అని ఒక ఐడియా అయితే మనం చెప్తా ఉన్నాం. ఇది 2 అంశాలు దీంట్లో ఉంది. మొట్టమొదటి అంశం డ్రెడ్జింగ్, మిగిలిపోయిన ప్రాంతానికి 8 కిలోమీటర్ల మేరకు డ్రెడ్జింగ్ చేయటం ఒకటైతే, రెండవది వచ్చేటప్పటికి గట్లు నిర్మించడం అనేది రెండవ అంశం దీంట్లో. కాబట్టి 2 చేసినట్టయితే ఇది ఈ ప్రాంతానికే కాదు, నా అభిప్రాయంలో నేను గత 1.5-2 సంవత్సరాలుగా గమనిస్తున్నాను, చాలా క్లోజ్గా గమనిస్తూ ఉన్నాను నేను. ఇది ఎంటైర్ నియోజకవర్గం చూసినట్టయితే ముంపుకు గురవుతూ ఉంది. ఈ ముంపు కారణం ఏంటైతే ఇదే. మళ్ళీ ఎక్కడైతే బిగినింగ్లో మేజర్ డ్రైను చౌక్ అయిపోయిందో దానివల్ల ఎంటైర్ కాన్స్టిట్యున్సీ మైనర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ కూడా బిగబట్టేసి నీళ్లు పారక ముంపు ఏర్పడిపోయింది. వర్షం వచ్చిందంటే దిగట్లేదు అసలు. ఈ సంవత్సరం కొంత బాగుందంటే దానికి కారణం ఏమిటంటే వర్షాలు ఎక్కువ లేకపోవడం. లాస్ట్ ఇయర్ చాలా డ్యామేజ్ ఎక్కువ ఉంది, ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. అలాగే పంటలు పూర్తిగా పాడైపోయాయి. 4,500 ఎకరాలు పడింది గత 2024 ఖరీఫ్ చూసినట్టయితే. ఈ సంవత్సరం కొంచెం మెరుగున్నదేమో, ఒక 500-600 ఎకరాలు పెరిగింది సెకనేటిపల్లి మండలంలో. సో కాబట్టి తప్పనిసరిగా ఇదొక క్రూషియల్ ఇష్యూ, ఇది ఒక విధ్వంసంలా తయారైంది ఇది. అందుకే నేను ఈ హౌస్లో మాట్లాడేటప్పుడు బీహార్కి ఎలాగైతే కోసి అనే నది దుఃఖదాయనని చెప్పేవారు, ఇప్పుడు అది అంత కరెక్ట్ అయిందనుకోండి. అలాగే రెండవది మన దగ్గరే విజయవాడలో బుడమేరు ఎలాగైతే చూసామో అది కూడా ఒక దుఃఖదాయని. అలాగే ఇక్కడ మనకి శంకరగుప్త డ్రైన్ కూడా ఈ 13 గ్రామాలకు ఒక దుఃఖదాయనిగా తయారైంది. దీన్ని బారి నుంచి మనం తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ డ్రెడ్జింగ్ చేయటం 8 కిలోమీటర్లు, అది 9,30,00,000 రూపాయలతో మనం ఇది ప్రతిపాదన పెట్టాం. ఇది ఆల్మోస్ట్
ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసి ఫైనాన్షియల్ కంకరెన్స్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా మంత్రి గారు కూడా నిన్న నాతో మాట్లాడుతూ రాత్రి ఆయన 2వ తారీఖున వస్తానని చెప్పారు ఇక్కడికి. ఆయన కూడా ఇన్వైట్ చేస్తున్నాం. రైతాంగంతో ఒక మీటింగ్ ఒకటి అరేంజ్ చేస్తున్నాం. ఆ మీటింగ్లో తప్పనిసరిగా మంత్రి గారు దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ చేస్తారు. దీన్ని ఏం చేయబోతున్నారు, ఇది ఎంత ఈ డ్రెడ్జింగ్ చేసి మనకంతా ఏదైతే ట్రబుల్ ఉందో ఇప్పుడున్న పరిస్థితిని తప్పనిసరిగా కరెక్ట్ చేసి మనం ఒరిజినల్ పొజిషన్ తీసుకురావడానికి, అలాంటి పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. 5-6 సంవత్సరాల్లో ఇవి కనుక చేసి వదిలినట్టయితే తప్పనిసరిగా మళ్ళీ చెట్లు పునర్జీవించడానికి, చెట్లు మళ్ళీ పెరగటానికి అవకాశం ఉంది. అలాగే నా దృష్టిలో ఏదైతే ఇప్పుడు సార్వాలో 4,500కి తగ్గిపోయిందో అది 10,000కి పెరగాలి. ఒక 2 సంవత్సరాల్లో 10,000 ఎకరాలకి మనం సార్వాలో వేయగలిగినట్టయితే తప్పనిసరిగా ఇది ఒక ల్యాండ్ మార్క్గా మనం చూసుకోవచ్చు. ఈ ల్యాండ్ తప్పనిసరిగా మేము రీచ్ అవ్వగలమని చెప్పి కోరుకుంటున్నాం.